అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూర్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ మాసంలో ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. మీనరాశి వారికి ఈ జూన్ మాసము 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా జన్మరాశ్యాధిపతి అయినటువంటి గురు భగవానుడు పంచమరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో రావటం విశేషమైనటువంటి యోగాన్ని ప్రసాదిస్తోంది. అంటే ఎట్లా అంటే ఉద్దన్న కొద్దీ సొమ్మ డబ్బా అన్నట్టుగా ఉంటుంది. అంటే డబ్బా సొమ్మ అంటే ఓన్లీ డబ్బనే కాదండి, భాగ్యాలన్నిటికీ మూలకారకుడు సంతాన భాగ్యము, వివాహయోగ్యము, పితృభాగ్యము, ఆరోగ్య భాగ్యము, ఇవన్నీ భాగ్యాలే. డబ్బు కన్నా గొప్పవి ఇవి సంపదలు. సిరి సంపద అంటే ఇవి చాలా వరకు సిరి సంపద అంటే డబ్బు అనుకుంటారు, మనం చూసేదే దాన్ని. డబ్బు వెనకాల ఉన్నటువంటి మర్మాన్ని గమనిస్తే డబ్బు అనేది ఒక తృణప్రాయం లాంటిది. అది వస్తుంది పోతుంది. ఈ సంపదలు వచ్చినవి సంతాన భాగ్యం ఎంత గొప్పది. దాన్ని కాదనుకునే వాళ్ళు ఎంత అజ్ఞానులు. సంతానాన్ని కని వదిలేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. సంతానాన్ని వద్దనుకొని 4 ఏళ్ళు వెయిట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు. పాపం సంతానం కావాలనుకొని జాతకంలో గ్రహస్థితులు సరిగ్గా లేక సంతాన స్థానాల్లో పాపగ్రహాలు ఉండి సంతాన స్థానం వికసించక వీళ్ళ అభీష్టము నీరుగారిపోయి అక్కడికి వెళ్ళి పూజలు, ఇక్కడ క్షేత్ర దర్శనాలు అన్నీ చేసుకున్నా కూడా ఫలించిన వాళ్ళకి ఈ గురుడు పంచమంలోకి రావటం విశేషమైనటువంటి స్త్రీ సంతాన భాగ్యం కలగడానికి అవకాశం ఉంటుంది. సాధ్యంతరికి స్త్రీ జాతకంలో ఎక్కడైనా ఈ గురుడు కానీ రవి కానీ ఎక్కడైనా పురుష సంతాన రాశుల్లో ఉన్న పురుష గ్రహాలతో సంబంధం ఉన్న ఎవరో ఒకరు సంతానం భాగ్యం అమ్మ. మనకి పురుష సంతానమా స్త్రీ సంతానం తర్వాత సంతానము భాగ్యము అది వీరికి కలుగుతుంది. అట్లాగే వీరు పెట్టుబడిగా పెట్టినటువంటి అంటే సంతానపరంగా కొంతమంది విదేశాలకి సంతానాన్ని పంపిస్తారు. వారికి ధనాన్ని అప్పు తీసుకొని ఏ గృహం తాకట్టు పెట్టో వాళ్ళకు ఉన్నటువంటి స్థలాలు, పొలాలు, ఎకరాలు తాకట్టు పెట్టి పిల్లల్ని పంపించి చదివిస్తారు. వాళ్ళందరికీ కూడా చక్కటి భాగ్య సంపద సంతానం ద్వారా కలుగుతుంది. అప్పులు తీరిపోతాయి. పిత్రార్జితము ఆకస్మికంగా వీరికి ఒక నిధిలాగా ధనము రాబడి కలుగుతుంది. దాని ద్వారా విశేషమైనటువంటి గృహంలో అంటే సంతానానికి పెళ్లి చేయటము, లేకపోతే ఒక గృహాన్ని కొనటము, దాని ద్వారా ఇంట్లో అందరినీ పిలిచి చక్కగా బంధువులందరినీ పిలిచి చక్కటి అనుకూలమైనటువంటి వినోదాలు, ఆనందాలు, సిరి సంపదలు ఇవన్నీ కూడా అనుభవించడానికి అందరికీ కూడా మీనరాశి వారికి చాలామంది వరకు అనుకూలతలు కలుగుతుంది. జాతకంలో దశలు అంతర్దశలు నెగిటివ్గా ఉంటే మనం ఏం చెప్పలేం. కానీ అమ్మ మనకి గోచార రీత్యా అయితే కనుక ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి అందులో ఉన్నటువంటి పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్ర జాతకులకి కొంచెం అనుకూలమైనటువంటి సిచ్యువేషన్స్ అని మనం చెప్పుకోవాలి. అట్లాగే ఇదే మీనరాశి వారికి పంచమంలో శుక్రుడు ఎప్పుడు వస్తాడు? జూన్ 8వ తేదీన ఆయన చతుర్థంలోంచి పంచమంలోకి వస్తాడు. అంటే విద్యార్థులకి మేధస్సు పెరగటం, అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు రావటం, వారు చదివిన చదువు కన్నా ఇంకా ఎక్కువ వారిని సత్కరించేటటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి సిచ్యువేషన్స్ వీరికి కలుగుతుంది. సంకల్పము సిద్ధి కలుగుతుంది. అనుకున్న సంకల్పానికి డబుల్ ప్రమోషన్స్ లభిస్తున్నాయి. గురు శుక్రులు అక్కడ కలవటం, విశేషమైనటువంటి ఆదాయము వ్యాపారపరంగా కావచ్చు, ఆకస్మికంగా ధనము లాభం కలగచ్చు, అనుకున్న సంకల్పం కావచ్చు. అంతకుముందు ఆ ఉద్యోగం ద్వారా ఏదైనా ధనము వీరికి రావాలి అనుకుంటే రాబడి కలగచ్చు. కొంత రకంగా చెప్పాలంటే కొంతమందికి ఉద్యోగం అనేటటువంటిది కష్టంగా మారే అవకాశం కూడా కలుగుతుంది. అంటే ఈ గురుడు వలన కావచ్చు, ఏలినాడి శని ప్రభావం కావచ్చు. మీనరాశిలో ఏలినాడి శని ప్రభావం ఉందిగా. వీరికి ఏంటంటే ఉన్నటువంటి ఉద్యోగం వలన జీవితాంతం మనకి ఏం కలుగుతుంది, వ్యాపారం చేద్దాము అనే ఆలోచన ప్రారంభమవుతుంది. ఈ వచ్చిన డబ్బుని వ్యాపారం మీద పెట్టే అవకాశం కలుగుతుంది. వ్యాపార ఆలోచనలు వృద్ధి కలుగుతాయి. కాబట్టి ఈ విధంగా గురువు యొక్క దృష్టి వీరిని నిలబెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు బాగున్నాడు, బుధుడు కూడా 5లోకి వస్తాడు. ఇప్పుడు బుధుడు దాదాపు 20వ తారీఖు వరకు ఒక రకంగా మీనరాశి వారికి స్వక్షేత్రంలో ఉండటం విద్యార్థులకి తెలివితేటలు, బుద్ధి, వాక్కు, సంభాషణ చతురత అన్నీ పెరుగుతాయమ్మా. మిగతా రంగాలు ఉంటాయి. సినిమా రంగం వాళ్ళకి,
ప్రొఫెషనల్గా ఉండేటటువంటి కెమెరామెన్స్కి, లేకపోతే ఎడిటింగ్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అనుకూలమైన మాసంగా ఇది చెప్పుకోవాలి. వాళ్ళు అనుకున్న సంకల్పాలు సిద్ధించేటటువంటి మాసంగా భావించాలి. ఏదేమైనా మీనరాశి వారు కొన్ని ప్రెడిక్షన్స్ చేసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా జన్మజాతకాన్ని అనుసరించి, ఇప్పుడు గురుడున్నాడు, శుక్రుడున్నాడు, బ్రహ్మాండంగా ఉంటుంది, అన్ని యోగాలు వస్తున్నాయి అని చెప్పి అనుకునే కన్నా వీరు కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. గురువుగారు మాకు గృహం అనుకుంటున్నా కూడా జరగట్లేదు, గృహయోగం, భూమి కొనాలని సగం డబ్బు పెట్టాం, వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు, దేనికి? అట్లాగే కొంతమంది పెళ్ళిళ్ళకి ముందుకు వస్తారు, పెళ్ళిళ్ళు జరగవు, ఆ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, తర్వాత ఎన్ని విషయాలైనా ఉండనివ్వండి. ఇట్లా చదువు పరంగా కానీ ఏదైనా సరే కొన్ని విషయాల యందు అప్పులు ఎప్పుడు తీరతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా జాతక చక్రంలో సుస్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన గురువుని సంప్రదించి ఎన్నుకొని 6 నెలలకో సంవత్సరానికో మీ లోపల ఆ గ్రహస్థితి ఎట్లా మారుతుందంటే దశలు అంతర్దశలు మారిపోతూ ఉంటాయి. ఆ కమ్యూనికేషన్ దెబ్బతింటూ ఉంటుంది. మనం గోచారం వింటూనే ఉంటాం, నెలకి దాదాపు ఎన్నోసార్లు చదువుతూ ఉంటాం, వింటూనే ఉంటారు అందరూ. కానీ జాతకం అనేటటువంటిది ఒకసారి తెలుసుకోవడం అనేటటువంటిది ముఖ్యమైన ఈవెంట్స్ అప్పుడు తప్పనిసరి. లేకపోతే అగాధంలో పడతారు. ఇప్పుడు గురువరం బాగుంది, పెళ్ళిళ్ళు చేసేమనంగానే చేసేస్తారు చాలామంది. జాతకంలో అక్కడ జరిగేటటువంటి సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. ఏ శనిలో శుక్రుడో, రాహులో శుక్రుడో, అదే శనిలో చంద్రుడో యాక్టివేట్ కానప్పుడు అవి ఎక్కడో ఒకటి యాక్టివేట్ అవుతుంది జాతకంలో, మిగతావన్నీ నెగిటివ్గా ఆపరేట్ అవుతాయి. మనం ఏంటి ఇక్కడ యాక్టివేట్ అయింది కదా, గురువులు చెప్పారు, లేకపోతే మనకి బాగుంది కదా అని చెప్పి తొందరపడి ఇష్టం ఉన్నా లేకపోయినా చేసేస్తాం కదా, అక్కడ సమస్య రిఫ్లెక్ట్ అవుతుంది, నెగిటివ్గా ఆపరేట్ అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా జన్మజాతకాన్ని అనుసరించి గోచారాన్ని మిళితం చేసి చెప్పే గురువుని ఆశ్రయించుకొని ఆయన చెప్పినటువంటి హోమాలు, అభిషేకాదులో, స్తోత్ర పారాయణలో, దాన ధర్మాదులో చేసుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళటం అనేటటువంటిది ప్రేక్షకుల యొక్క జీవన గమనంగా భావించాలమ్మా. ఆ విధంగా చేయడం చాలా విశేషప్రదం. రాహు వీరికి, మీనరాశి వారికి ఏలినాటి శనితో పాటుగా రాహు 12వ స్థానంలో ఉండటం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. డిసప్పాయింట్మెంట్స్ ఇవన్నీ జరుగుతాయి అనుకుంటారు, కానీ డిసప్పాయింట్మెంట్స్ ఇచ్చే స్థాయిలో కూడా ఈయన ఉంటాడు. చేసిన సహాయము, చేసినటువంటి అంటే ఫ్రెండ్స్కి ఏదో చేసినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న సమయం వీరికి రిఫ్లెక్ట్ అయ్యి అన్నీ కూడా అవమానాలు కలగడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. కొంచెం అక్కడ వాళ్ళు కరెక్ట్గా గట్టిగా ఉంటే, మనసుని ఎలా ఉంచుకోవాలంటే ఈ సమయంలో వీళ్ళు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు, కొన్ని గ్రహాల వలన ఇబ్బందులు కలుగుతున్నప్పుడు తామరాకు మీద నీటి బొట్టులాగా మనసుని తామరాకు మీద పెట్టేయాలి. అలా జారిపోవాలి అంతే. ఎవరన్నా ఏమన్నా అవే వెళ్ళిపోతాయి అంతే. ప్రశాంతంగా ఉండాలి. దైవం మీద ఎక్కువగా ధ్యాస పెడితే వీరు అనుకున్న ప్రతి పని సక్సెస్ అవుతుంది. మీనరాశి వారికి ఎప్పుడు చూసారా, ఇప్పుడు నెలలా చెప్తుంటేనే ఎన్నో వైవిధ్యమైనటువంటి విషయాలు బయటికి రావట్లా. ఒక నెలలో ఉన్నట్టుగా గ్రహాలు ఇంకో నెలలో ఉండవు కదా. ముఖ్యంగా సూర్య భగవానుడు ఈయన జూన్ 14 వరకు కూడా 3వ రాశిలో ఉండి ఉద్యోగం అనుకున్నటువంటి విషయాలలో, నిర్ణయాత్మక విషయాలలో కానీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఉద్యోగాలు ఎంతో అనుకూలమైనటువంటి గ్రహస్థితులు అనుభవిస్తూ ఉంటారు. 14 వరకు కూడా అనుకున్న సంకల్పంలో విజయ సాధన, ధనము రాబడి రావటము, ఉద్యోగం నుంచి రావాల్సిన డబ్బులు రావటం, ఉద్యోగాలు పెట్టుకున్నటువంటి కొన్ని వ్రాతపూర్వకమైనటువంటి కొన్ని ఇంటర్వ్యూలు సక్సెస్ కావటం, ఇవన్నీ కూడా మీనరాశి వాళ్ళకి రవి వలన కలుగుతున్నాయి. ఆయన 4లోకి రాగానే తల్లి యొక్క ఆరోగ్యం కొంచెం క్షీణించటము, అట్లాగే తల్లిదండ్రులు చేసినటువంటి ఏదైనా గృహపరమైనటువంటి అప్పులు, లేకపోతే వీరు చేసినటువంటి గృహపరమైనటువంటి వాహనపరమైనటువంటి అప్పుల పరంగా గవర్నమెంట్ నుంచి వీరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావటం, అప్పులు తీరుద్దాం అనుకుంటారు కానీ అనుకూలంగా ఉండదు, అంత సౌకర్యవంతంగా వీరు అనుకున్నవి జరగవు. ఏదైనా ఆస్తులు అమ్మాలనుకున్నా కూడా సరైనటువంటి లాభం రాకపోవటం, దాంట్లో గవర్నమెంట్ ఇలిగేషన్స్ ఎక్కడో ఒకటి రావటము, ఇవన్నీ ఏంటంటే రవి బలాన్ని తగ్గిస్తే 15 నుంచి కూడా జూన్ 15 నుంచి. కుజుడు చూస్తే 2వ స్థానంలో ఉండి కొంత భాగ్యాన్ని, ఆర్థిక లాభాన్ని, కోరికల్ని ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకోవటము, వాళ్ళు అనుకున్న కోరికలు జరుగుతాయి అనుకునే లోపలే అవి చేజారిపోవటము, ఇలాంటివన్నీ జరిగినాయి. కుటుంబంలో ఎన్నో మానసిక స్పర్ధలు, ఇవన్నీ కూడా 20వ తారీఖు వరకు ఉంటాయి. 21 నుంచి కుజుడు యాక్టివేషన్ బాగుంటుందమ్మా. కాబట్టమ్మా మీనరాశి వారికి ఎంత ధైర్యంతో వీళ్ళు అడుగులు ముందుకు వేసినా ఈ నెల 20వ తారీఖు తర్వాత కూడా కుజుడు చాలా బలంగా ఉన్నప్పటికీ, గురు శుక్రుడు ఉన్నప్పటికీ, ఏలినాడి శని దోషం అనేది వీరు చేసే ఉద్యోగం పైన, వ్యాపారాలపైన, భార్యాభర్తల సంబంధం పైన, అట్లాగే భాగస్వామ్యం, ఏ విషయంలోనైనా సరే భాగస్వామ్యం ఉన్నా వాటి మీద కొంచెం ఇబ్బందులు కలగటం అయితే శని యొక్క బాధ్యతగా చెప్పుకోవాలమ్మా.
అట్లాగే విద్యార్థులకి కాస్త విద్య మీద ఆటంకం కలగటానికి రాహు ఆయన యొక్క దృష్టి ప్రధాన కారణం. ప్రతి విషయంలో ఏదో తెలియని నిర్లిప్తత, నిరుత్సాహము, ఉత్సాహం లేకపోవటం, వీరి సొత్త అన్నట్టుగా వీరికి వీరే కలుగుతూ ఉంటుంది. ఎక్కడికన్నా ఒంటరిగా వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీటన్నిటిని నియంత్రించేవాడు ఎవరంటే గురుడు. ఎవరైనా కంగారు పడకు, నీకు అన్ని మంచి జరుగుతాయి అని ఆయన దృష్టి చేత శనిచ్చేటటువంటి నెగిటివ్ ఫలితాలని తగ్గిస్తూ ఉంటాడు. మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు మీనరాశి వారు? శనికి, రాహువుకి ప్లస్ రవికి, ఈ నెల తర్వాత రవికి. ఎందుకంటే అమ్మ రవి కుజులు ఇద్దరు కూడా ఈ నెలలో ఒక ఆయనేమో ముందు పార్ట్లో సగం పార్ట్ వరకు 14 వరకు కూడా 20వ తారీఖు వరకు కుజుడు బాగోడు, 15 తర్వాత రవి బాగోడు. కాబట్టి రవి కుజులకి జాగ్రత్తగా ఇట్లాగే వారి యొక్క స్తోత్రాలు చదువుకోవటము, ముఖ్యంగా అయితే శని రాహువులకి సంబంధించినటువంటి జపాలు, తపాదులు, రుద్రాభిషేకం, ముఖ్యంగా శుభాలు జరగాలంటే మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు కానీ శని పాశుపత రుద్ర అభిషేకం కానీ చేసుకోవడం ద్వారా ఇందాక చెప్పినటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా అలా తొలగిపోయి ఆ యొక్క శివుడి యొక్క అనుగ్రహము వీరికి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దుర్గాదేవి ఆరాధన కానీ, వనదుర్గా హోమం కానీ, లేకపోతే మనకి భగలాముఖి, కొంతమంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పెద్ద వాళ్ళకి పెద్ద సమస్యలు ఉంటాయి, అప్పుల బాధలు, తట్టుకోలేని అప్పుల బాధలు ఉంటాయి. వారేంటంటే కొంతమంది గమనించాను కాబట్టి చదువుతున్నా, కొంతమంది పాపం ఏం లేని వాళ్ళే చేసుకుంటారు. అన్నీ ఉండి కూడా ఈ పూజలు చేయించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా పిండి కొద్దీ రొట్టె, బాగా అప్పులు ఉంటాయి, వారికి ఉండాల్సిన ఆస్తులు బాగా ఉంటాయి, వాళ్ళు రూపాయి పెడితే ఆ ఫలితం దొరకదు. దేవుళ్ళకి కూడా వాళ్ళకి ఉంటాయి, గ్రహాలకి ఎంత శక్తి ఉన్నవాడు అంత కర్మని నివృత్తి చేసుకుంటేనే వాళ్ళకి అంత ఫలితం, ముందు ప్రశాంతత కలుగుతుంది. డబ్బునంత మాత్రాన వాళ్ళకి ప్రశాంతత ఉంటుందని మనం అనుకోకూడదమ్మా. వాళ్ళకి ఉన్న సమస్యలు అంతా ఇంత ఉండవు. వాడు సామాన్యుడిగా ఉన్నటువంటి వాడు అనుభవించే ఆనందం ముందు వాళ్ళు అనుభవించే ఆనందం చాలా తక్కువ. వాళ్ళకి కార్లు ఉంటాయి, నమస్కారాలు చేసేవాళ్ళు ఉంటారు, గన్మెన్స్ ఉంటారు, లేకపోతే పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, పలుకుబడి ఉంటాయి. ప్రతి క్షణము నరకం అనుభవించే వాళ్ళల్లో ఈ పెద్ద వాళ్ళు అనే మాటే ఉంటుంది. ఎవరం పెద్దవాళ్ళం కాదు, గ్రహాలు పెద్దవి, దేవుడు పెద్దవాడు. మనందరం ఒకటే లెవెల్లో ఉంటాం. 6 అడుగులు, 5 అడుగులు, 4 అడుగులు, మా అయితే 6 అడుగులు ఉంటారు అంతే. ఇంత మించి అయితే పెద్దవాడు ఎవడు ఉండడుగా. చిన్నపిల్లలు అయితే 1 అడుగు ఉంటారు, మా అయితే 2 feet ఉంటారు. అంటే నేనేంటంటే పెద్దవాళ్ళు అనే మాట అనేది తీసేయాలి. ఎవరికి లేవమ్మా పెద్దతనం, ఎవరికి లేదు. మంచిగా మాట్లాడేవాడు పెద్దవాడు, మంచిగా మాట వినేవాడు పెద్దవాడు, 10 మందికి మంచి చేసేవాడు పెద్దవాడు. డబ్బున్నవాడు ఎప్పుడు గొప్పవాడు కాలేడు, పెద్దవాడు కాలేడు. వాడు గొప్పవాడు అవుతాడేమో, దానం చేసేయాలి, ఇక చేసేవాడే గొప్పవాడు. కాబట్టి అలాంటి వాళ్ళని భగవంతుడు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.